ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దగ్గరగా 2,00,000 వరకు ఎవరైతే అర్హులు కాని వాళ్ళకి కూడా మేమిచ్చామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. 2,00,000 వరకు ఎవరైతే వికలాంగులు కాని వారు కూడా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అదే పాయింట్ నేను చెప్తా. అర్హత లేని వాడికి తీసేస్తే ఎవరు అడుగుతారండి? ఏ క్లెయిమ్స్ అడుగుతారు చెప్పండి? ఇప్పుడు 40% డిజబిలిటీ ఉంటేనే మీకు పెన్షన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు 40% డిజబిలిటీ లేకుండా నాకు పెన్షన్ తీశారని అరిస్తే దానికి వాల్యూ ఉండదు కదా. కాబట్టి అలా ఎవరు అడుగుతారు? ఎందుకు గొడవ చేస్తారు? చేయరు కదా. ఓకే. డిజబిలిటీ ఉండి వాడికి పెన్షన్ ఇవ్వడం లేదు కాబట్టే గొడవ అయింది. అందుకే వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు, అందుకే భయపడిస్తున్నారు. లేకపోతే ఎందుకు భయపడతారు? నీకు అర్హత లేకపోతే ధైర్యంగా నీకు లేదు కదా అందుకే తీసామని చెప్తారు కదా. ఓకే. అది పీపుల్ కూడా అప్రిషియేట్ చేస్తారు కదా. వీళ్ళకి లేకుండానే వీళ్ళు అరుస్తున్నారు అనుకోరా. అదే సార్ P4 గురించి ఎవరైతే నేను విజనరీ అని చెప్తారు, నేను అందరికన్నా ఒక 10 సంవత్సరాల ముందే ఆలోచిస్తాను, ఏం జరుగుతున్నా నాకు అన్నీ తెలుసు, అన్నీ నేనే తీసుకొస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు P4 అంటూ ఒక సరికొత్త వాదాన్ని తీసుకొని వస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఒక బ్యూరోక్రాట్గా ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం ప్రజాసేవలో ఉన్న మీరు ఏం చెప్తారు P4 గురించి? పేదరికం అనేటువంటిది వీళ్ళ దృష్టిలో ఏదో డబ్బు అందుబాటులో లేకపోతే పేదలు అనుకుంటున్నారు. పేదరికం అనేది కేవలం డబ్బు లేక ఒకటే రాలేదు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ ఆధిపత్య వర్గాలు వీళ్ళని అణిచివేసిన విధానం, అవకాశాలు రానియకుండా చూసిన విధానం, వీళ్ళకి ఆస్తులు అందనీయకుండా చేసిన విధానం, ఎప్పటికీ వీళ్ళు ఎదగకుండా ఆస్తులు సంపాదించుకోకుండా అడ్డుకున్న విధానం, ఇవన్నీ ఉన్నాయి. రాజకీయ సామాజిక కారణాలన్నీ ఉన్నాయి. అందువల్ల పేదరిక విముక్తి అనేది ఎవరో సంపన్నుడు వచ్చి 10 రూపాయలు ఇస్తే అయిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ సంపన్నులందరూ వీళ్ళని పీడించి వేధించి ఇక్కడ పబ్లిక్ మనీ లాక్కుంటేనే కదా వాళ్ళు సంపన్నులు అయ్యారు. లేకపోతే వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈరోజు ఉన్న గొప్ప ధనవంతులందరికీ ఆ డబ్బు ఎవరిది? పబ్లిక్దే కదా. రకరకాలుగా అంటే పెట్రోల్ బంకుల్లో కట్టినాయో, లేకపోతే సబ్బులు కొన్నప్పుడు కట్టినాయో, లేకపోతే ఏదో ఒక వ్యాపారంలో వీళ్ళు చెల్లించిన డబ్బు మీద వాళ్ళు సంపాదించిన లాభం తప్ప వాళ్ళ డబ్బు ఏం కాదు కదా అది. సో ఇలాంటి పబ్లిక్ మనీ ఇలా పబ్లిక్ దగ్గర నుంచి లాక్కున్న వాళ్ళు తిరిగి పబ్లిక్కి ఇచ్చి వాళ్ళని బంగారు కుటుంబాలు చేస్తారనేది ఆయన కాన్సెప్ట్. అసలు అలాంటి ఆలోచన ఉండేవాడైతే ఇంత దారుణంగా వేధించి లాక్కునేవాళ్ళు కాదనేది ఒకటి. నిజంగానే ఉంది మంచివాళ్ళే అనుకుందాం. బట్ ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఎన్ని ఇవ్వగలుగుతారు? ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. ఈరోజు 1 కోటి మంది పేదలు ఉన్నారనంటే 1 కోటి మంది పేదలకి నువ్వు బడ్జెట్ అలొకేట్ చేసి ఒక్కొక్క కుటుంబానికి కనీసంగా ఒక 20 లక్షల నుంచి 50 లక్షల వరకు వెచ్చిస్తే తప్ప వాళ్ళు పేదరికం నుంచి బయటకు రాలేరు. సో ఇప్పుడు నువ్వు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలతో మొదలుపెట్టి మల్టిపుల్ డోసెస్ మళ్ళీ ఇచ్చుకుంటూ వెళ్తే, వాళ్ళ పెట్టుబడులకు కానీ వ్యాపారాలకు కానీ భూములకు కానీ ఇచ్చుకుంటూ వెళితే అప్పుడు వారు పేదరికం నుంచి బయటపడతారు. అలా ఒక కుటుంబానికి 50 లక్షలు చొప్పున అలా ఎన్ని కుటుంబాలకు ఒక సంపన్న కుటుంబం ఇవ్వగలుగుద్ది? అది NGO చేసే యాక్టివిటీ, గవర్నమెంట్ చేసే యాక్టివిటీ కాదా? అంటే కొంతమంది బయటకు వచ్చి కూడా మేము తీసుకుంటున్నాము, ఇలాగా దత్తత తీసుకుంటున్నామని కూడా వర్కౌట్ అవుద్దంటారు అసలు? ఇప్పుడు అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. ఎందువల్ల కాదంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు 100 ఫ్యామిలీస్ ఒక 100 ఫ్యామిలీస్ని తీసుకోవచ్చు. ఇప్పుడు సంపన్న వర్గాలు ఒక 1000 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 1000 మందిని తీసుకుని చేయగలుగుతారేమో. అంటే నిజంగా ఈ లెవెల్లో చేస్తే కనీసం అంటే ఒక 30 లక్షల వాళ్ళు మల్టిపుల్ డోసెస్గా ఇవ్వగలిగితే ఒక కుటుంబానికి చేయొచ్చు. మరి మిగిలిన 1 కోటి కుటుంబాలు 99 లక్షల కుటుంబాలు ఏమైపోవాలి? దానికోసం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఏ డబ్బు అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ డబ్బు తీసుకుని అమరావతి కట్టమనండి, ఆ అమరావతిలో పెట్టే 1000 కోట్లు ప్రజలకి ఇవ్వమనండి, పేదరికానికి P4కి పెట్టమనండి, సరిపోద్ది కదా. ఈ P4 పథకం అమరావతికి పెట్టండి, పేదవాళ్ళకి గవర్నమెంట్ బడ్జెట్ పెట్టండి. బికాజ్ వీఆర్ ఎంటైటిల్డ్, వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మేము ఎందుకు ట్యాక్సులు కట్టాము? మా అభివృద్ధి కోసం కదా కట్టాము. ప్రజలుగా ఉన్నవాళ్ళం మేము. మీరు ఒక మంచి పాలన ఇచ్చి ఆ పాలన ద్వారా మమ్మల్ని అభివృద్ధి చేస్తారని ప్రతి ఉప్పు మీద కడుతున్నాం, సబ్బు మీద కడుతున్నాం, పప్పు మీద కడుతున్నాం. ఆ డబ్బులని తిరిగి మాకే కదా పెట్టాలి. మీరు ఎవడో ఇచ్చే డబ్బు వీడిని అడుక్కోవాల్సిన అగత్యం పేదవాళ్ళుగా మాకేంటి? వీళ్ళేం అడుక్కు తినేవాళ్ళు కాదు కదా. గవర్నమెంట్లో డబ్బు ఉంది, ఆ డబ్బుకి మాకు హక్కు ఉంది. మీరు చేయండి, అది ప్రభుత్వం తరపున పేదరికం నిర్మూలన చేయండి. అమరావతికి కావాలంటే P4 పెట్టుకోండి, ఆడిని అడుక్కోండి, లేకపోతే కాంట్రిబ్యూషన్ తెచ్చుకోండి. వై షుడ్ వి అంటే మా డబ్బులు మీరు అమరావతికి పెట్టుకుని మాకు రావాల్సిన అభివృద్ధినేమో ఆడిని అడుక్కోమంటే అదేం విధానం అసలు? అది ఇట్స్ ఇంప్రాక్టికల్. P4 జరగదు. P4 వల్ల ఆబ్జెక్టివ్ నెరవేరదు, పేదరిక నిర్మూలన జరగదు. ఓకే, ఎస్. కావాలంటే మీరు రాసి పెట్టుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అడగండి, నేను చెప్తాను.